చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. తెలుగుదేశం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సోమవారం ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు, కంబం, బెస్తవారిపేట, కొమరోలు మండలాల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకి పెన్షన్లు అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకి 1000 రూపాయల చొప్పున పెన్షన్ పెరిగిన 1000 రూపాయల చొప్పున పెరిగిన పెన్షన్ 4000 రూపాయలతో కలిపి 7000 రూపాయలు పెన్షన్ ముత్తుముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పెన్షన్తో పాటు ఇంటికే పెన్షన్లు అందించామన్నారు. అలాగే పెరిగిన పెన్షన్ల వివరాలు వెల్లడించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అశోక్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో చాలా ఆనందంగా ఉన్నారని, మేము ఎంతో గౌరవంగా జీవిస్తామని పెన్షన్దారులు చెబుతున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వం అని, రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు, సంవత్సరానికి 3 సిలిండర్లు, తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారని అన్నారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ రా నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. మీకు ఆయన ముఖ్యమంత్రిగా మనల్ని ఎన్నుకుంటే, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే 3000 పెన్షన్ని 4000 చేస్తానన్నారు. 3000 పెన్షన్ 4000 చేయడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచే పెంచిన డబ్బులు ఇస్తామని. అంటే ఇప్పుడు ఏ నెల ఇది? జూలై నెల. ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000 పెన్షన్ తీసుకున్నావా ప్రతి నెల? అంటే నీకు ఎక్కువ రావాల్సింది 1000 రావాలా. 3 నెలలకు ఒక 1000 అంటే 3000. ఈ నెల పెంచిన 4000 కలిపి 7000 రూపాయలు ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి నీ పెన్షన్ 4000 ప్రతి నెల ఇస్తారు. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఈ డబ్బులు నీకు? ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు ఇప్పుడు నీకు? 7000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారేనా? చంద్రబాబు నాయుడు గారైనా ఇచ్చింది? ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. ఈ డబ్బులు తీసుకో, ప్రతి నెల మీరు సంతోషంగా ఉండాలి. ఈ వయసులో కూడా మీకు డబ్బు ఖర్చులు పెరిగింటాయనేటువంటి ఉద్దేశంతో 4000 ఇస్తున్నారు. ఈ 3000 కలిపి 7000 ఇవి డబ్బు తీసుకో. ఇందులో కూడా 7000 డబ్బులు రిసిప్ట్ కూడా మీకు 7000 ఇచ్చినట్టు రాస్తున్నారు. ఒకసారి దాన్ని సంతకం కూడా పెట్టాలా? ఏలుముద్రనా సంతకమాను తీసుకో. దాని మీద పేరుతో సంతకం ఏలుముద్ర. నేను పోతాను మా వాళ్ళు ముందుగా లెక్క పెట్టుకొని ఏమేమి దొరుకు 2 నిమిషాలు ప్రభుత్వాన్ని కల్పిస్తే 3000 పెన్షన్ 4000 ఇట్లానే ఏప్రిల్, మే, జూన్ అనేది 1000 రూపాయలు మీకు కల్పిస్తామన్నారు. జూలై నెల 1వ తారీఖు 4000 రూపాయల పెన్షన్, 3000 రూపాయలు 2020 రూపాయలు మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు సంతోషాన్ని కల్పించేదాంతో పాటుగా ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చారో ఈ డబ్బులు మీకు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు
చంద్రన్నం 7,000 ఇస్తున్నాడు మీకు ఈ నెల నుంచి 4,000 పింఛను 3,000 3 నెలలు 3,000 పాత బకాయి సరే తాత ఈ నెల నుంచి చంద్రన్న 4,000 ఇస్తున్నాడు మీకు పోయిన 3 నెలలు 3,000 ఎగస్తా 4,000 మొత్తం కలిసి 7,000 ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే మీరందరూ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలకి 3,000 మీకు డబ్బులు ఇచ్చినారు కదా. అయితే 4,000కి 3,000కి 1,000 ఇవ్వాలి మీకు. ఆ 3,000 ఈ నెల 4,000. ఈ నెల నుంచి మీకు 4,000 అందుతుంది పెన్షన్. 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వమన్నారు. మేమందరం అధికారులు, మన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసి మీకొచ్చి ఈ పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మీ ఇంటికే వస్తుంది పెన్షన్. ఎవరన్నా పోయి అబద్దాలు చెప్పినా నమ్మొద్దు. 4,000 రూపాయలు మీ ఇంటికే పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు పెంచడం కూడా మీకు సంతోషమేనా అంటున్నారు? మీకు మన ముఖ్యమంత్రి అయిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సరేనమ్మా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల మాట వినపడుతుందా? తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎన్నుకుంటే అనారోగ్యం బారిన పడినటువంటి వ్యక్తులను కాపాడేదానికి, వారి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలను ఆదుకునేదానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే 5,000 పెన్షన్ ని 15,000 చేస్తానన్నారు. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 రోజులు కూడా కాలేదు. ఈ రోజు మీకు 15,000 రూపాయల డబ్బులు ఇస్తున్నాం. ప్రతి నెల 15,000 రూపాయలు మీ ఆయనకి ఇస్తాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోండి. 15,000 రూపాయల డబ్బులు అంటే ఇంట్లోనే ఉండి రోజుకు 500 వస్తుంది. ఆయనకి మంచి జరుగుతుంది. మనకి ఇప్పుడు ఇచ్చింది ఎవరమ్మా? 15,000 చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటావా నువ్వు? 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంత వచ్చింది నీకు పెన్షన్? నీకు పోయిన నెల వచ్చింది 3,000 నీకు. ఇప్పుడు 4,000. ఈయన నీకు 4,000 ఇస్తున్నాడు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ ఇస్తున్నాడు. నీకు మొత్తం 7,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. ఇచ్చిన మాట మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 7,000. హక్కులకు అందరికీ నమస్కారము. చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుండి 3,000 రూపాయలు పెంచినాడు. నెలకు 1,000 రూపాయల కాడికి 3,000 పెంచి ఈ నెలతో 4,000 కల్పిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్ధిల్లాలి. అశోక్ అన్న చంద్రబాబు నాయుడు ఇంకా 10 సంవత్సరాలు వాళ్లే ఎమ్మెల్యే గాను వాళ్లే ముఖ్యమంత్రి గాను ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికలు అవ్వలు, తాతలకు, విడవలకు, వికలాంగులకు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అశోక్ అన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను.